హలో, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇవాళ నేను తులసి పూజ ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ అయితే తులసిని బాగా ఇలా వాష్ చేసుకొని ఈ పసుపు కుంకాలు అయితే పెట్టుకోవాలి. తర్వాత తులసి పూజ ఎప్పుడు చేసినా మనము బొట్లు అనేవి పెట్టుకోవాలన్నమాట. ఇలాగా ఇలా బొట్లు అనేవి పెట్టుకోవాలి. అలాగే ఈ మొదల్లో కూడా ఇక్కడ పసుపు కుంకుమ అనేది పెట్టాలి. తర్వాత దీనికి పువ్వులు పెట్టాలండి. తరువాత మనము గాజులు వేసుకోవాలి ఈ విధంగా. తర్వాత మనము ఏదైనా కొత్త బ్లౌజ్ పీస్ ఉంటే పెట్టచ్చు, లేకపోతే ఇలా ఈ గుత్తులకి కుంకుమ పెట్టుకొని ఇలా వేయాలి. నెక్స్ట్ పూజ చేసే ముందు ఇలా 8 కాయిన్స్ తీసుకొని ఈ తులసి మొదల్లో నేను చూపించిన విధంగా ఈ తులసి మొదల్లో పెట్టుకోవాల్సి వస్తుంది 8 కాయిన్స్. సో మన అష్టలక్ష్మిలా అంటాం కదండి, అందుకనే మనము ఈ 8 కాయిన్స్ ఇక్కడ పెట్టి పూజ చేయాలి. సో ఈ కాయిన్స్ మాత్రము ఎప్పుడు మనం వాడకూడదు. మీకు కావాల్సి వస్తే నీట్గా కడిగి మనం బీరువాలో పెట్టుకోవాలన్నమాట. సో పూజ చేసేటప్పుడు అయితే ఈ మొదల్లో పెట్టుకోవాలి. తర్వాత తులసి పూజ చేసినప్పుడు మనము కృష్ణని పెట్టి చేస్తే మంచిది, అందుకని నేను కృష్ణని పెట్టాను. తర్వాత దీపం వెలిగించుకోవాలి. సో దీపము వెలిగించుకోవాలి. సో దీనికి మీరు నెయ్యి కానీ నూనె కానీ యూజ్ చేసుకోవచ్చు. తర్వాత నైవేద్యం పెట్టుకోవాలి. తర్వాత ఈ పక్కన ఒక చెంబుతో వాటర్ పెట్టుకొని దాంట్లో పసుపు కుంకుమ నెక్స్ట్ అక్షింతలు వేసుకోవాలి. తర్వాత ఇందులో నాకు ఎప్పుడు ఈ కాయిన్ అయితే వేసుకోవాలి దీంట్లో ఎప్పుడు. సో ఫైనల్గా మనము ఈ తులసికి హారతి ఇవ్వాలి. Okay, thank you so much for watching my video.